చాలరా ఇంకా ఆపండ్రా బాబు. ఆడ చూసినా 5 స్నాప్స్ 5 స్నాప్స్ 5 స్నాప్స్. కనీసం ఆడ ఏం జరిగింది, వాడు నిజంగా చెప్తున్నాడా అబద్ధంగా చెప్తున్నాడా అయ్యేం పట్టించుకోకుండా ఓన్ చెప్పి ఎందుకు లేపుతారు దాన్ని? అది వినే వాళ్ళకి మీకే అర్థం కావట్లేదు, కన్విన్సింగ్ అనిపించట్లేదా? వాడు చెప్పిన స్టోరీ అది. తను బీటెక్ చేసే టైం అన్నాడు, తను టిక్ టాక్ వీడియోలు చూసుకునే టైం అని చెప్పాడు. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయింది 2020లో. స్నాప్చాట్ ఇండియాకి ఇంట్రడ్యూస్ అయింది 2020లో. బ్యాన్ అవ్వకముందు వాడు టిక్ టాక్ చూసేటప్పుడు ఆ అమ్మాయి స్నాప్ పెట్టిందంటే మీరు ఎట్లా నమ్ముతారు? నేనే ఇక్కడ అలా లేరు అమ్మాయిలు అని చెప్పట్లేదు, అమ్మాయిలు అలానే ఉన్నారు, దానికంటే ఘోరంగానే ఉన్నారు. కాకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అజంప్షన్స్ ని ఎందుకు ఊరికే లేపుతారు? మీరు ఆ మనిషికి వ్యూస్ తెప్పించి ఆ మనిషిని హై చేస్తున్నారు కానీ 301 డైరీస్ ని. ఆ స్టోరీ అయితే నిజం కాదు, అలాంటి జరుగుండొచ్చు. బట్ తను చెప్పింది మాత్రం కంప్లీట్ అది ఫిక్షనల్ స్టోరీనే. అండ్ మై వన్ మోర్ సజెషన్, అది నిజంగా జరిగిండొచ్చు జరగకపోవచ్చు. అబ్బాయిలకి మీరు ఎంత ట్రూ గా లవ్ చేసి ఆ రిలేషన్ లో ఉన్నంత వరకు వన్స్ అది చిన్న గ్యాప్ వచ్చినా బ్రేక్ వచ్చినా అమ్మాయిలు అనేటోళ్ళు డిడ్ంట్ ఈవెన్ కీప్ మినిమల్ ఎఫర్ట్స్ టు రీగెయిన్ ఇట్. ఓకేనా? నేను ఫేస్ చేశాను, ఓపెన్ గా చెప్పలేను, బట్ నేను చూస్తున్నా, నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ నేను చూస్తున్నా. సో రియలైజ్ అవ్వండి, డబ్బులు ఉంటే సినిమాలకు పోయి ఎంజాయ్ చేయండి, అమ్మాయిల జోలికి వద్దు.